చూడండి ఫ్రెండ్స్ 5 గంటలకు స్టార్ట్ అయినా అయితే 5-10 నిమిషాలకు ఫస్ట్ బుకింగ్ వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పడ్డది. టైం వేస్ట్ కాకుండా ఏదో ఒకటి పోవాలి. ఓకేనా, ఛార్జింగ్ అయితే తీసేస్తున్నా. ఇట్లా 5 గంటలకైతే ఇంటి నుంచి పడతాయి కానీ 25 కిలోమీటర్లకి 310 రూపాయలు ఇచ్చిండు. ఇంత పొద్దున 25 కిలోమీటర్ అంటే కనీసం 400-450 రూపాయలన్నా రావాలి. కానీ ఏం చేస్తాం, ఏదో ఒకటి పోవాలి కాబట్టి వెళ్ళిపోవాలి. ఈ ఇరికెంచి కాదు, ఏ నుంచి 2 కిలోమీటర్ ఉంది పికప్. చూడండి 6 గంటలకి ఫస్ట్ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రాఫిక్ చూడండి. సికింద్రాబాద్ దగ్గర ఆల్ఫా హోటల్ దగ్గర పికప్ వచ్చింది. ఆల్ఫా హోటల్ దగ్గర పికప్ పోవడానికి చాలా రిస్క్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి పోవడానికి ఏమో రూట్ ఇక్కడికి వెళ్ళి ఉంటే ఆల్ఫా హోటల్ పోవాలంటే ఇక్కడ వెళ్ళిపోవాలి. ఎంత రిస్క్ ఉంటుంది, మొత్తం బస్సులు ఉంటుంది. అక్కడ ఆల్ఫా హోటల్ దగ్గర రానికే రాదు, ఎందుకంటే అట్లా ఉంది కదా. ఆటోలు కూడా మేము ఇక్కడ చేస్తున్నాం. చూడండి 3 డ్రాప్లు కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ సికింద్రాబాద్ వచ్చింది, 25 కిలోమీటర్లకి 307 రూపాయలు వచ్చింది. సికింద్రాబాద్ నుంచి నాకు మళ్ళీ ఎక్కడ బొల్లారం, అది 10 కిలోమీటర్లకి 160 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత ర్యాపిడోలో 4 కిలోమీటర్కి 88 రూపాయలు చూపించింది. నేను కొద్దిసేపు యాక్సెప్ట్ చేయలేను, చేయకపోయేసరికి కస్టమర్ 20 రూపీస్ టిప్ చేసిండు. వేస్తే నాకు అది 108 రూపాయలు వచ్చింది. అంటే ఫస్ట్ది అక్కడ డెడ్ అయింది కాబట్టి, నేనున్న డెడ్ అయింది కాబట్టి ఏదో ఒకటి పోవాలని చెప్పి ర్యాపిడో అయినా పర్లేదని వెళ్ళిపోయిన, టైం వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత నేను 10 కిలోమీటర్ 15 నుంచి 20 రూపాయలు పడేటట్టు చూసుకొని వెళ్తున్నా. అంటే ఇప్పుడు ర్యాపిడోలో కూడా వచ్చింది నాకు ఫస్ట్ పికప్ 1.5 కిలోమీటర్, అంటే మొత్తం 6 కిలోమీటర్ వరకు అవుతుంది. 88 రూపీస్ అంటే టైం వేస్ట్ అవుతుంది, గలీలు ఉంటుంది. అందుకనే కొద్దిగా వెయిట్ చేస్తే కస్టమర్ టిప్ అనేది వేసిండు, 188 రూపీస్ వచ్చింది. సో మీరు కూడా అట్లా చూసుకొని వెళ్ళండి. ఈ అల్వాల్ సైడ్ బుకింగ్ వచ్చింది చూడండి. పికప్ వచ్చేసి దగ్గరనే ఉంది, మధ్యలో రైల్వే గేట్ పడ్డది. కస్టమర్ ఉంటాడా, క్యాన్సిల్ చేస్తే అర్థం కాదు. ఊబర్ వచ్చింది యాక్సెప్ట్. ఇట్లాంటి కష్టాలు కూడా ఉంటాయి మధ్యలో. చూడండి దగ్గరనే ఉంది పికప్, కానీ రైల్వే గేట్ పడ్డది. గేట్ దాటిపోతే మనం పికప్ తీసుకోవాలి. సార్ 3642 ఒక బట్టు ఉందని గదుడు అపార్ట్మెంట్లో బుకింగ్ వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తారు అండి. ఇక్కడ అప్రూవ్ చేస్తారు. బి బ్లాకా? బి బ్లాక్ 105. మేడం బి బ్లాక్ 105 అంట. 130 130 చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 6:40 అవుతుంది. చూసుకోండి, ఇగో వర్షం అయితే పడుతూనే ఉంది ఫుల్గా. ఈ వర్షం పడుతుంది కాబట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే బుకింగ్స్ వచ్చినాయి కూడా చూడండి. ఇట్లా రెడ్ కలర్ ఉంటే మనకు బుకింగ్స్ అనేది ఎక్కువ రేటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. కానీ బుకింగ్స్ వస్తున్నాయి, కానీ వర్షంలో మళ్ళీ ఎలక్ట్రికల్ ఆటో ప్రాబ్లం కాగలదు అని అట్లా ఒక భయం అవుతుంది. ఇక చూడండి రింగ్ రోడ్ దగ్గరకు వచ్చినాయి, ఆటో రింగ్ రోడ్. ఇక రింగ్ రోడ్ నుంచి వెళ్ళి, ఎందుకంటే రింగ్ రోడ్ నుంచి ఏంటంటే మనకి వాటర్ గుంతలు, నీళ్ళు అయితే ఎక్కువ నిలబడి ఉండేవి, గుంతలలో ఇట్లా ఉండదు కాబట్టి ఇట్లా నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ చూడండి ఫ్రెండ్స్, టైం కనిపిస్తలేదు ఇక 7:20. ఒక బుకింగ్ వచ్చింది, ఆయన ర్యాపిడో క్యాన్సిల్ చేసిండు. సో ఇట్లా క్యాన్సిల్ చేస్తే మనకు ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఒకసారి కస్టమర్ కేర్ కాల్ చేస్తే మనకి 10 రూపీస్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు చేసి చూపిస్తుంది చూడండి. కస్టమర్ కేర్ కాల్ చేస్తున్నాను నేను. కాల్ కూడా కలుస్తలేదు, మళ్ళీ చేద్దాం. ఏ బేల్ చేద్దాం. आपका स्वागत है। वेलकम टू रैपिडो। మీ కాల్
This call is now being recorded. కనెక్ట్ చేయబడుతోంది. కొనసాగించడానికి ఒకటి నొక్కండి. సార్ నాకు ఇంతకుముందు ఒక రైడ్ వచ్చింది సార్, అది కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన క్యాన్సిల్ చేసిండు, నాకు క్యాన్సలేషన్ అమౌంట్ అనేది రాలేదు సార్. లైన్లో ఉండండి, నేను చెక్ చేస్తున్నా ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఓకే, 1 minute అయితే. ఓకే సార్. సార్ మీరైతే మా వాల్యుబుల్ క్యాప్టెన్ కాబట్టి మీరు పికప్ వైపు అయితే ట్రావెల్ అయ్యారు, మీ ఎఫర్ట్స్ అండ్ ఫ్యూల్ అయితే యూజ్ చేశాడు సార్. దానివల్ల ఇక్కడ నేను క్యాన్సిలేషన్ అమౌంట్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఒకవేళ నా సంభాషణ మీకు నచ్చిందంటే సార్ ఈ కాల్ కట్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ నాకు ఆప్షన్ వస్తుంది, దాంట్లో ఎస్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి సార్, అది మాకు చాలా ఇంపార్టెంట్. సరే సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటితో నా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుందో ఒకసారి చూపిస్తుంది చూడండి. 7:40గా వస్తుంది, వర్షం కూడా బాగానే పడుతుంది. ర్యాపిడోలో వచ్చి 1760 రూపాయలు అయింది. సారీ, ఊబర్లో 1760 రూపాయలు అయింది. ర్యాపిడోలో 700, అంటే మొత్తం మీద 2400, 2500 అనుకోండి. ఆఫ్లైన్ ఒక 50 రూపాయలు, మొత్తం మీద 2500 అయింది. అంటే మధ్యలో నాకు 3 గంటలు, అంటే మధ్యలో నాకు 3 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైం వేస్ట్ అయిపోయింది. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంటే వరకు షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. నేను మీ